ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిన విశ్వవిద్యాలయం. అంతకు మించి తెలంగాణ ఉద్యమానికి అసలు సిసలైన అడ్డా. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే 1000 కోట్లు మంజూరు చేస్తా అని చెప్పారు. మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి డిపిఆర్లు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా సరే విద్యార్థుల నుంచి అనేక డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో చూసిందే మనం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి తాలూకు ఒక రోడ్ మ్యాప్ కూడా అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి. ప్రస్తుతం విద్యార్థుల నుంచి అసంతృప్తే వ్యక్తం అవుతోంది, డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? హరి, అయితే స్వాతంత్రానికి ముందు నిజాం కాలంలో ఏర్పడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు అభివృద్ధికి పూనుకొనుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం గత ఆగస్టు నెల 25వ తారీఖున ఉస్మానియా క్యాంపస్కి వచ్చారు. సో మళ్ళీ డిసెంబర్లో వస్తారు. అప్పుడు 1000 కోట్ల అభివృద్ధితో మీ ముందుకు వస్తాను అని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. సో ఆ మాట నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎగ్జాక్ట్గా ఇక్కడ డయాస్ ఓపెన్ సభ నిర్వహించబోతున్నారు. సో విద్యార్థులందరికీ కూడా ఆయన అనేక హామీలు ఇవ్వబోతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేంజ్లో ఉస్మానియా యూనివర్సిటీని తయారు చేసుకుందామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేసి అయితే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కె కేశవరావును కమిటీకి హెడ్గా నిర్వహించారు. సో అటు అది ఇక్కడ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సిబ్బందితో అందరితో కలిసి ఒక డిపిఆర్ను రెడీ చేయాలని చెప్పారు. సో 1000 కోట్లకు సంబంధించి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, అలాగే విద్యార్థులు ఉన్నటువంటి దానికంటే ఎక్కువగా స్థలం ఉండాలి, అకాడమిక్స్ కావచ్చు, హాస్టల్ భవనాలు, అయితే కళాశాల భవనాలు, ఇవన్నీ కూడా అన్ని సకల సౌకర్యాలు ఉండాలి, ముఖ్యంగా సైకిల్ ట్రాక్స్ అన్నీ ఉండాలి. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకోవాలి, చేయాలి, డిపిఆర్ సిద్ధం చేయాలి అనేటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు దానికి అన్నిటి కూడా సిద్ధం చేశారు. సో ఈరోజు మరి కాసేపట్లో అంటే 12:30 గంటలకు ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సో దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా అభివృద్ధి చేయనున్నారు అనేటువంటిది, పూర్తిగా ఆ భవనాలు ఏ విధంగా నిర్మించనున్నారు అనేటువంటిది ఇక్కడ దీనికి సంబంధించి ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికీ కూడా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కావచ్చు, విద్యార్థుల నుంచి అనేక సమస్యలు అయితే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ వచ్చి ఆయన 1000 కోట్ల అభివృద్ధి ప్రకటించినప్పటికీ కూడా ప్రకటించడం కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి అమలు చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో పోరాటాల పురిటిగడ్డగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి రావడానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కారణం. ఆ తర్వాత యూనివర్సిటీని ఎవరు పట్టించుకోలేదు. పూర్తిగా హాస్టల్ భవనాలు కావచ్చు, హాస్టల్లో ఫుడ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ గాడిన పడలేదు. ఇవన్నీ కూడా పూర్తిగా విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి వర్షం. అలాగే అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇవన్నింటినీ కూడా తీర్చాలి అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డిని గతం నుంచి కూడా కోరుతున్నారు. సో ఈరోజు ఆయన రావడాన్ని కూడా వాళ్ళు స్వాగతించారు. సో ఏదైతే 1000 కోట్లు ఆయన ప్రకటించారో ఇవి వెంటనే అభివృద్ధి చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేంజ్లో ఆయన తయారు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి స్వాగతిస్తున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో ఆయన రానున్నారు దీనికి సంబంధించి.